హాయ్ అండి. వెల్కమ్ టు చక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ దోసలు. హెల్దీగా బరువు తగ్గాలి అనుకునే వారికి బాగా ఉపయోగపడతాయి. జొన్నలతో ఈ దోసలు అనేవి మీకు ఈ రోజు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మీ అందరికీ తెలిసినవే. జొన్నలతో గుండెకి ఎంతో మేలు చేసే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ జొన్నల్ని రోజుకొకసారి కాకపోయినా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. అలాగే హెల్దీ కూడా. మరి ఈ జొన్న రొట్టెల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా క్రిస్పీగా ఉంటాయి. 1కి 4 లాగించేస్తారు. లాస్ట్ వరకు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పక ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మన దగ్గర పొట్టు తీసేసిన మినపగుళ్ళు ఉంటాయి కదండి, అవైనా తీసుకోవచ్చు లేదా పొట్టున్నవైనా తీసుకోవచ్చు. నేను రెండు కలిపి తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇడ్లీ దోశలు వేసినా కానీ ఇలాగే రెండు కలిపి తీసుకుంటాను అనమాట. మనకి ఈ పొట్టు మినపప్పులో చాలా హెల్దీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చాలా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను రెండు కలిపి తీసుకుంటాను. ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసుకొని ఇందులోని ఒక 2 టీ స్పూన్ల వరకు మెంతులు అనేవి వేసుకోవాలి. అలాగే ముచ్చుకులు తీసిన ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 యాడ్ చేసుకోండి. ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులన్నిటిని కూడా 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడిగేయండి. కడిగేసి మరలా ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేయండి. కనీసం మనకి 8 గంటల సేపు అయినా సరే నానపోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇవి వచ్చేసి తెల్ల జొన్నలండి. మనకు మార్కెట్లో కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఈ తెల్ల జొన్నల్ని నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇప్పుడు మనం 2 కప్పుల వరకు మినపప్పు అనేది నానపెట్టాం కదండి, సేమ్ క్వాంటిటీ అనమాట. 2 కప్పుల వరకు ఇలా తెల్ల జొన్నలు తీసుకొని వాటర్ పోసేసి వీటిని కూడా నానపెట్టుకోవాలి. ఇవి కొంచెం ముందే నానపెట్టుకోవాలి. మనకి ఇవి ఏంటంటే గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట నానడానికి. ఇవి వచ్చేసి మనకి ఒక 10 గంటల సేపు నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఇలా వాటర్ పోసుకొని నానపెట్టేసి ఇదిగో చూడండి, పైన ఇలాగా తుక్కు అనేది తేలింది కదా, వీటిని కూడా 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసి ఇలా నానపెట్టేయండి. ఇది కూడా చూడండి, జొన్నలు కూడా మనకి ఇలా నానిపోతాయి. ఇలా నానిపోయిన ఈ జొన్నల్ని 2-3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఈ జొన్నల్ని పక్కన పెట్టేసుకొని పప్పు నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, పప్పు కూడా మనకి నానిపోయి ఎండుమిర్చి కూడా చక్కగా మెత్తగా పైకి వచ్చేసినాయి. ఇలా వచ్చిన ఈ పప్పుని మనం ఇందులో పొట్టు మినపప్పు అనేది కలిపాం కదండి, ఆ పొట్టు కొంచెం లైట్గా కడిగేయండి. ఆ పొట్టు మొత్తం పోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా పప్పు మొత్తాన్ని కూడా వేసేయండి. ఇలా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకు, మనకి తొందరగా పులిసిపోయి పుల్లగా అవ్వకోకుండా పిండి అనేది చాలా రుచిగా ఉండాలంటే మీరు ఇలా పప్పు పట్టేటప్పుడు కొంచెం చల్లని వాటర్ అనేది యాడ్ చేసుకొని పప్పు అనేది పట్టండి. మనకి తొందరగా పిండి అనేది పులిసిపోదు, చాలా కమ్మగా దోశలు అనేవి వస్తాయి. ఇదిగోండి, ఇలా గంధం లాగా రావాలన్నమాట పిండి అనేది. ఇప్పుడు పప్పుని ఇలా పట్టేసాం కదా, ఇప్పుడు అదే మిక్సీ జార్లో జొన్నల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం లైట్గా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇవి వచ్చేసి మనకి మనం పిండిని ఎంత మెత్తగా పట్టామో అంతకంటే కొంచెం ఎక్కువ మెత్తగానే ఈ పిండి అనేది ఉండాలి. మనకి కొంచెం టైం అనేది పట్టినా పర్వాలేదండి. ఇంకోండి, ఇలా మెత్తగా పట్టాలన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా మొత్తం పిండిని కూడా ముందుగా తీసుకున్న పప్పులోనే ఇలా వేసేయండి. ఇలా వేసేసి అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి పిండి మొత్తాన్ని కూడా చేతితో కలిపేయండి. ఇలా చేతితో మొత్తం కూడా బాగా బీట్ చేసుకుంటూ కలపండి. అప్పుడు రెండు పిండిలు కూడా బాగా ఇలా కలిసిపోతాయి అన్నమాట. ఇలా బీట్ చేయడం వల్ల పిండి అనేది మనకి చాలా బాగా పొంగుతుంది. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం కూడా పులవనివ్వండి. చిండుకు మీకు చూపిస్తాను పిండి అనేది ఎలా వచ్చింది ఏంటనేది. సరే, మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే క్వాంటిటీలో ఉండాలన్నమాట. మరీ ఎక్కువ జోరైపోకూడదు, అలాగని మరీ ఎక్కువ గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ గట్టిగా పట్టిన పిండి మొత్తాన్ని కూడా తీసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా ఉంచేద్దాం.
అదే మీరు ఈవినింగ్ టైంలో ఈ దోసలు వేసుకోవాలి అంటే నైట్ ఈ పిండిలు మొత్తాన్ని నానబెట్టేసుకొని ఉదయాన్నే పట్టుకొని ఈవినింగ్ టైంలో మీరు ఈజీగా ఈ దోసలు అనేవి వేసుకోవచ్చు. ఓవర్ నైట్ మనం నానబెట్టి ఉంచాం కదా ఈ పప్పుని, చూడండి మనకి ఇలా పొంగుతుందన్నమాట. చాలా బాగా పొంగింది. ఈ పొంగిన ఈ పప్పు మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందాం. ఇక్కడే ఒక చిన్న టిప్ అండి. మీరు మొత్తం అంతట్లోనూ ఉప్పు వేసేసారంటే మనకి పులిసిపోతుంది. మీకు ఎంతైతే కావాలో అంత ఒక బౌల్లోకి తీసుకొని అందులో మాత్రమే మీరు సాల్ట్ అనేది కలుపుకొని ఈ దోసలు అనేవి వేసుకోండి. మీరు మొత్తం పిండంతట్లోనూ కూడా ఉప్పు అనేది వేసేసారు అంటే మనకి ఈ ఎండాకాలం కాబట్టి తొందరగా పిండి అనేది పులిసిపోతుంది. దోసలు అనేవి కూడా అంత టేస్టీగా ఉండవు. అప్పుడు ఇలా ఒక బౌల్లోకి పిండిని తీసుకొని ఇందులో సరిపడా ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. పిండి అనేది మనకి ఇలా గట్టిగానే ఉండాలి. మరి పలుచగా అయిపోయినా మనకి దోసలు అనేవి అంత మంచిగా రావు. అప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోస ప్యాన్ పెట్టుకొని దీనిపైన ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా దోస కింద వేసేయండి. మీకు బాగా పలుచగా కావాలంటే బాగా పలుచగా వేసుకోవచ్చు. లేదు కొంచెం మందంగా కావాలంటే మందంగా అయినా వేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా వేసాను అనమాట. ఇలా మొత్తం కూడా బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకోండి. మీరు హెల్దీగా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఈ ఆయిల్ కూడా అవాయిడ్ చేసి అంటే అసలు వేయకోకుండా దోశలు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇది మొత్తం కూడా ఇలా కలర్ఫుల్గా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన ఈ దోశల్ని కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా మడిచి వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి జొన్న దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. హెల్దీగా బరువు తగ్గాలి అనుకున్నవారు ఇలా దోశలు రెడీ చేసుకొని లాగించేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకటికి రెండు లాగించేస్తారు. చాలా హెల్దీ కూడా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా పల్చగా చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా కలర్ఫుల్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా లాగించేయండి. ఎన్ని దోశలు తిన్నా అస్సలు బరువు పెరగకోకుండా చాలా ఈజీగా బరువు తగ్గే ఈ జొన్న దోశల్ని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.